మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక శక్తివంతమైన శివాలయం గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈ శివాలయం వచ్చేసి నల్గొండ జిల్లా, నార్కెట్పల్లి మండలం, చెరువుగట్టు అనే గ్రామంలో ఉంటుంది. ఈ స్వామివారిని పార్వతీ సమేత శ్రీ జడల రామలింగేశ్వర స్వామివారిగా భక్తులు కొలుచుకుంటూ ఉంటారు. పరశురాముడు ఈ స్థలంలో తపస్సు చేస్తే, ఆయన తపస్సుకు మెచ్చి స్వామివారు ఆయనకి దర్శనమివ్వటం జరిగింది. పరశురాముడు ప్రతిష్ఠించిన 108వ శివలింగమే ఈ జడల రామలింగేశ్వర స్వామివారు. ఇక్కడ స్వామివారు అఘోర రూపంలో భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. అందుకోసమే అమావాస్య రోజున కొన్ని లక్షల మంది ఈ స్వామివారిని దర్శించుకొని ఈ దేవాలయంలో నిద్ర చేస్తారు. అందువల్ల దుష్టశక్తుల బాధుంటే తొందరగా తొలగిపోతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసించటం జరుగుతుంది. ఈ దేవాలయంలో ఉన్న ఆపరేషన్ బండపైన పండుకుంటే పార్వతీదేవి, స్వామివారు ఇద్దరు కూడా స్వప్నంలో కనిపిచ్చి, మనకున్న అనారోగ్య సమస్యలకు ఆపరేషన్ చేస్తారంట. ముఖ్యంగా గర్భసంచిలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే, అమ్మవారు, అయ్యవారు వచ్చి దాన్ని సరిజేస్తారంట. ఇలాంటి అనుభవం కొన్ని లక్షల మందికి ఉంది. అందుకోసమే ఈ దేవాలయంలో దర్శించిన నూతన దంపతులు, సంతానం లేని వాళ్ళు ఎవ్వరైనా సరే ఈ ఆపరేషన్ బండపైన 1 గంట, 2 గంటల పాటు నిద్ర చేయటం జరుగుతుంది. అంతేకాకుండా దుష్టశక్తులతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే, ఒక మండలం పాటు స్వామివారి కొలంలో స్నానం చేసి, ఈ బండపైన నిద్రిస్తే, స్వామివారు స్వప్నంలో కనపడి వాళ్ళకి, వాళ్ళ అనుగ్రహాన్ని బట్టి అమ్మవారు, స్వామివారు కనపడి వాళ్ళకున్న అనారోగ్య సమస్యను క్యూర్ చేస్తారంట. ఇలా స్వప్నంలో కొన్ని లక్షల మందికి స్వామివారు, అయ్యవారు దర్శనం చేయటం జరిగింది. అందుకోసమే దీన్ని ఆపరేషన్ బండ అంటారు. ఇంకొక విశేషం ఏంటంటే, ఏదైనా ధర్మబద్ధమైన కోరికుంటే, ఇక్కడికొచ్చి ఈ స్వామివారికి విన్నవించుకుంటే, ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరి తీరుతుందంట. అంతటి శక్తివంతమైన దేవాలయం ఇది.